హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు బ్యాక్ నెక్ డిజైన్ అనేది చెప్పబోతున్నా. ముందుగా బ్లౌజ్ పొడవు అనేది మనకి ఎంత ఉంటుందో అంత పెట్టేసుకోండి. ఓకేనా, ఇక్కడ నాకు 16 ఉంది ఖర్చులతో పాటు. ఓకేనా, తీసుకున్నాక నెక్ డీప్ అనేది 3.5 పెట్టుకున్నాను. తర్వాత నెక్ కూడా 3.5 మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న దాన్ని ఈ విధంగా బాక్స్లో పెట్టేసుకోవాలి. ముందుగా బాక్స్ పెట్టుకున్నాక మన దగ్గర కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, ఆ కర్వ్ స్కేల్ని ఈ విధంగా తీసుకొని అక్కడ బో షేప్ అనేది గీసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు బో షేప్ అనేది గీసుకున్నాక అక్కడ నుండి కిందకి త్రీ పెట్టుకోండి. 3 పెట్టుకొని అక్కడ స్కేల్ సహాయంతో ఈ విధంగా గీసుకోండి. ఇప్పుడు ఆ 3 పెట్టుకున్నాం కదా, అక్కడ నుండి దానికి ఎదురుగా 4.5 మార్క్ చేసుకోండి. ఈ 4.5 మార్క్ చేసుకున్నాక ఈ మిగతా ఉన్నది కదా పొడవు అనేది, దాన్ని ఇప్పుడు 4.5 మార్క్ చేసుకున్న దగ్గర నుండి ఈ విధంగా స్కేల్ని స్ట్రైట్గా పెట్టుకొని లైన్ గీసేసుకోండి. లైన్ గీసుకున్నాక 4.5 నుండి కిందకి ఒక 2.5 మార్క్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లు మార్క్ చేసుకున్నాక ఇప్పుడు కర్వ్ స్కేల్ని పెట్టుకొని 2.5 మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు ఈ విధంగా కర్వ్ స్కేల్తో గీసేసుకోండి. గీసుకున్నాక మళ్ళీ ఈ విధంగా కర్వ్ స్కేల్ని ఈ విధంగా పెట్టుకొని మార్క్ చేసేసుకోండి. మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు నేను ఎక్కడ ఎంత పెట్టానో దాన్ని ఈ విధంగా రాసేసుకున్నానండి, మీకు కన్ఫ్యూజన్ కాకుండా ఉండడానికి. ఓకేనా, తర్వాత ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక డిజైన్ అనేది బ్యాక్ నెక్ డిజైన్ అనేది చూస్తే మనకి చాలా అందంగా చాలా నీట్గా ఉంటుందండి. ఇది కుట్టుకొని వేసుకున్నాక మనకి చూడడానికి చాలా బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్, తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఆ మిడిల్లో మనకి థ్రెడ్ అనేది వస్తుంది. మీరు బో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే థ్రెడ్ అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ నెక్ డిజైన్ అనేది ఎలా ఉందో ఒక చిన్న కమెంట్ చేయండి. నచ్చితే